అధ్యాయము 70 వారాలు అంటే 70 కాదు, ఖర్చు గుర్తుపెట్టుకోండి. 70 అంటే 70 వారాలని ఒక సంఖ్య, ఒక అలంకార రీతిగా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఆయన పరిశుద్ధ స్థలాన్ని కాలుతో తొక్కుతారు. సంవత్సరం 2300 దినాల మట్టుకే అన్నాడా దానియేలు గ్రంథం 9 అధ్యాయం 14వ వచనంలో. అందుకని 2300 దినాల మట్టుకే అని నాతో చెప్పారు. ఏది అక్కడ కాల కింద తొక్కబట్టు ఎన్నాళ్ళు అని అడిగాడు కదా. 13 లాస్ట్ వచ్చింది, 8 అధ్యాయం 13 లాస్ట్ వచ్చింది చూడండి. ఈ ఆలయ స్థానమును జనసమూహము కాల కింద తొక్కబట్టు ఎన్నాళ్ళు జరుగును అని మాట్లాడుకోండి. ఎన్నాళ్ళు పరిస్థితులు ఇబ్బంది పెడతారంట. 2300 దినాల మట్టుకే అని నాతో చెప్పాడు. 2300 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? ఉదయ సాయంకాలం మట్టుకే అంటే 2300 దినాలు అంటే దినాలు అనమాట. ఉదయ సాయంకాలం అంటే దినమే కాదు. ఎంత? సంవత్సరానికి 8 దినాలు. లెక్క ఏంటి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఎంత? ఎన్ని సంవత్సరాలు? 2300 దినాలు మట్టుకే అన్నాడు కదా. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్ని సంవత్సరాలు? ఇలాగన మనము అంటే జస్ట్ అది అంతకాలం వరకే అది కాదు. అది కొంతకాలము అని చెప్పడానికి ఇన్ని రోజులంటే మనకు అర్థమవుతుంది కదా అని చెప్పబడింది అనమాట. అలా ప్రవక్తల గ్రంథాల్లో ఇంతకాలం అని చెప్పడం. అలాగే 70 వారాలు అంటే యేసు 70 వారాలు వచ్చాడా? కాదు. దానియేలు గ్రంథం రాయబడింది ఎప్పుడు? చెర అంటే చెరలో. అది అప్పుడు ఎంత వస్తుంది? 600 వేసుకోండి. 600 వేసుకోండి. క్రీస్తు పూర్వం 600 అయితే యేసు ఎప్పుడు వచ్చారు? క్రీస్తు శకం మొదట కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది? తిరిగి వచ్చిన తర్వాత 500 సంవత్సరాలు కదా. 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడే. అలా 100 సంవత్సరాల్లో ఇశ్రాయేలు దేవాలయాన్ని కట్టుకోవడం అవన్నీ సిద్ధం చేసి అన్నీ చేశారు కదా. కాబట్టి 6 అంటే 5 400 అంటే ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు. 500 సంవత్సరాలు వేసుకోండి. 500 సంవత్సరాలు పట్టింది ఎవరు రావడానికి? దానియేలు ప్రవేశించిన తర్వాత. మరి 70 వారాలు సరిపోద్ది దానికి. అందుకే ఒక ఫిగరేటివ్లో చెప్పడం జరిగింది. అంతేగాని 70 వారాలు మెస్సీ వస్తారంటే 70 వారాలు కాదు. అక్షరార్థంగా వర్ణించడానికి ప్రయాసపడ్డారు చాలామంది. దానివల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల దానియేలు ప్రార్థన చేశాడు. 70 సంవత్సరాలు పూర్తయిందని. 70 సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి ప్రార్థన చేస్తే ఇంకా 70 వారాల్లో కట్టబడిపోతుందని చెప్పాడు. 70 వారాలు ఏమవుతుంది? కట్టబడుతుంది. ఇంత సమయం కొంతకాలంలో కట్టబడుతుంది అని చెప్పాడు అన్నమాట. మళ్ళీ మెస్సియా వచ్చిన తర్వాత యెరూషలేము మళ్ళీ ఒక రాజు నాశనం చేస్తాడని చెప్పేసి 10వ అధ్యాయం. ఇది ఇప్పుడు 9-10 అధ్యాయాలు. ఎప్పుడు? పారసిక అంటే మాదీయులు, అదే పారసిక రాజు కోరేష్ పరిపాలన కాలం. అంటే యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి.
ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. వారసిక దేశపు రాజైన కోరెసు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమంతటి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించిన నాకు ఆజ్ఞయించి. చూసారా, ఇప్పుడు కోరెషు కాలం దాకా బ్రతికాడు కదా, అంటే దేవాలయం కట్టమని ఆజ్ఞాపించాడు కదా. అప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో కొన్ని వేల మంది వెళ్ళారు. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్ళి 3వ అధ్యాయంలో దేవాలయానికి పునాదేశారు. అప్పుడు మళ్ళీ ఎజ్రా వచ్చాడు, ధర్మశాస్త్రం చెప్పాడు. నెహెమ్యా వచ్చాడు, యెరూషలేము గోడలు కట్టాడు. అవునా? ఇవి జరిగిన చరిత్ర. తర్వాత ఈ యొక్క యెరూషలేము కట్టబడి ఆజ్ఞ బయలుదేరేదాకా ఆ దేవుడు దానియేలుకి దర్శనాలు తెలియపరచాడు, దర్శనంలో చూపించాడు అనమాట. చదువుదాం 10వ అధ్యాయం. పారసీకపు రాజు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడింది. గొప్ప యుద్ధం జరుగుతున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాడు. అది దర్శనం వల్ల అతను తెలిసింది. ఆయన ఆ దినముల యందు దానియేలును నేను 3 వారాలు దుఃఖప్రాప్తుని అయితే 3 వారాలు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేక ఉంటాడు. మాంసం కానీ ద్రాక్షరసం కానీ నా నోట్లోనికి రాలేదు. స్నానాభిషేకము నేను చేసుకోలేదు. మొదటి నెల 24వ తేదీ నేను ఇద్దెకేలను గొప్ప నది తీరాన్ని ఉంటుంది. నేను కళ్ళెత్తి చూడగా నారబట్టలు ధరించుకుని ఒకరు నాకు కనబడింది. అతడు నడుమున మేలి బంగారు గడి కొట్టుకుని ఉండేది. అతని శరీరం రక్తవర్ణం ప్రాతి వంటిది. అతని ముఖం మెరుపువలే ఉన్నాడు. అతని కన్నులు జ్వాలమయ దీపములు, అతని భుజాలు పాదములు తలతలాడు ఇద్దరు పోలి ఉన్నాడు. అతని మాటల ధ్వని నరసమూహపు కటధ్వని వలె ఉన్నాడు. దానియేలును నాకు ఈ దర్శనం కలగా నాతో కూడిన మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగులు భయాక్రాంతులై దాక్కున్న వాళ్ళని పారిపోయారు. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనాన్ని చూసినందున నాలో బలమేమీ లేకపోయాడు. నా సొగసు వికారమైన, నా బలం నా ఎందుకు నిలవలేదు. నేను అతని మాటలు విని నేను నేల సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడిని అయితే అప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులు నేలను మోసి నన్ను నిలబెట్టి దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను నీ వద్దకు పంపబడుతుంది. నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోమని. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ వినబడుతుంది. అప్పుడు అతడు దానియేలు భయపడకు, నీవు తెలుసుకున్న వాళ్ళని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినవు కనుక నీ మాటలు బట్టి నేను వచ్చింది. ఆ వచనం అండర్లైన్ చేయండి. నీ మనస్సును అప్పగించి నీ దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుని నేను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలు బట్టి నేను వచ్చింది అన్నాడు. దేవుని ఎదుట తగ్గించుకుని బ్రతికినోడు ఎవరు? దానియేలు. అందుకే దేవుడు తన సందేశాన్ని తెలియపరిచాడు. తగ్గించుకున్న వాళ్ళకే తన సందేశాన్ని తెలియపరుస్తాడు. హెచ్చించుకునే వాడికి అక్కడికి ఆగిపోద్ది అనమాట. తెలిసినంత వరకు ఆగిపోద్ది. తర్వాత చూడండి, అక్కడ 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాడు. ఇంకా పారసీకుల రాజులు సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతులు మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయొచ్చు వచ్చేది. ఈ దర్శనం సంగతి ఇంకా అనేక దినాల వరకు జరగదు. అయితే దినముల అంతమంది నీ జనమునకు జాగ్రత్త పెట్టుకుని వచ్చిన అండర్లైన్ చేయండి. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపు ఈ సంగతి నీకు తెలియజేయవచ్చునని అతను నాతో చెప్పాను. నీ జనం అంటే ఎవరు? దానియేలు జనం ఎవరు? యూదులు. నీ జనానికి సంభవింపు ఈ సంగతి నీకు తెలియజేయవచ్చునని అతను నాతో చెప్పాను. అతని మాటలు నాతో చెప్పగా నేను నా ముఖమును నేల వంచుకుని మౌనైతే అప్పుడు నరస్వరూపి వాడు నాకు ఒకడు నా పెదాలు ముట్టగా నేను నోరు తెలిసిన ఎదురు నిలుచున్నవాడు ఇట్లాంటిది. నా ఏళ్ళు వాడ ఈ దర్శనం వల్ల నాకు వేదన కలిగినందు నాకు బలం దొరికిపోయాడు. నా ఏళ్ళు వాడేవాడిని దాసునైన నేను నా ఏళ్ళు వాడి ఎదురు ఎలాగో మాట్లాడదును.
నా బలం తొలగిపోయాను, ఊపిరి నేను విడవలేకున్నాను చెప్పక అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నువ్వు బహుప్రియుడు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరచుతు కనుక నా ఏళ్ళు వాడవైనా నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పింది. అతడు నేను ఎందుకు నీ ఎద్దకు వచ్చి ఇత్తునో అది నీకు తెలిసింది కదా. నేను పారసీయుడకు అధిపతితో యుద్ధం చేయటకు మరలా పోయేదును. నేను బయలుదేరుచుండగానే గ్రీకీల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. మీ అధిపతి యొక్క మికాయేలు గాక ఈ సంగతులు కూర్చుని నా పక్షంగా నిలవ తెగించిన వాడు అక్కడను లేడు అన్న. కానీ 10వ అధ్యాయంలో దానియేలుకి తన ప్రజల కోసమైన దర్శనం కలిగింది. తన ప్రజలకు సంభవించబోయే సంగతులు దానియేలుకి దర్శన రూపంలో చూపించబడ్డాయి. పదకొండవ అధ్యాయంలో గ్రీక్ సామ్రాజ్యంలో జరిగే పోరు. 4 అధిపతులు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 4 అధిపతులు రాజ్యాన్ని పంచుకున్న తర్వాత ఉత్తర రాజ్యానికి దక్షిణ రాజ్యానికి జరిగే యుద్ధాల్లో ఉత్తర రాజ్యానికి దక్షిణ రాజ్యానికి మధ్య జరిగే యుద్ధంలో యెరూషలేము నలగొట్టబడింది, యెరూషలేము దేవాలయము కూల్చబడుతుంది అని 11వ అధ్యాయంలో చెప్పబడింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు 8వ అధ్యాయంలో చెప్పాడు కదా, తను తానే హెచ్చించుకుంటాడు అన్నాడు కదా. యాంటీ యొక్క సిపోయన్ యొక్క వాటి చర్యల గురించి చెప్తాడు అనమాట. దేవుని ప్రజల్ని ఎలాగ ఇబ్బంది పడి దేవుని ప్రజల మధ్యన అంటే ఈ దక్షిణ దేశరాజు టాలమీలు, దక్షిణ దేశరాజ్యాన్ని పరిపాలించినేమో టాలమీలు, ఉత్తర రాజ్యాన్ని పరిపాలించినేమో సెల్యూకసులు. వీరి మధ్యన యెరూషలేము మధ్యలో ఉంది. దాన్ని స్వాధీనపరచుకోవడానికి వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారనమాట, ఆ దేశం మీద ఎక్కువ ఒత్తిడి తెచ్చారనమాట, యెరూషలేము మీద. దానివల్ల యెరూషలేము నలగొట్టబడింది, యెరూషలేము ఇబ్బందులు పాలైందని చెప్పడం కొరకు ఈ 11వ అధ్యాయంలో దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశపు రాజు గొడవల మధ్య యెరూషలేము నలగొట్టబడింది. యాంటియోకస్ ఎపోనస్ అనేవాడు పరిశుద్ధ ఆలయాన్ని విషయంలో కొంత ఇబ్బందులు కలిగించాడని ఈ 11వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయం చదువుతున్నాను. మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరంలో మికాయేలు స్థిరపరచులకు బలపరుచుకున్నాను, అతని యొక్క నిలబడింది. మాదీయుడకు దర్యావేషు కాదు. ఇప్పుడు సత్యము నీకు తెలిసి చేస్తున్నాను ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకుల మీద రాజ్యం చేయమట. అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చాడు. అతడు తనకున్న సంపద చేత బలవంతుడే అందరినీ గ్రీకీల రాజ్యానికి విరోధంగా రేపు. అంతలో సూర్యుడకు ఒక రాజు పుట్టి, ఎవరు అతను? అలెగ్జాండర్. అంతలో మాది పారసీక సామ్రాజ్యం ఎవరి రాజ్యానికి విరుద్ధంగా వెళ్తుంది? ఇప్పుడు గ్రీక్ సామ్రాజ్యం అనేది. ఇప్పుడు గ్రీక్ రాజ్యంలో ఒక సూర్యుడు అదే పెద్ద కొమ్ము, 8 అధ్యాయంలో పెద్ద కొమ్ము అలెగ్జాండర్. అదనమాట గ్రీకుల రాజ్యమునకు విరోధంగా రేపుతాడంట. ఎవరో ఈ మాదీల రాజు. అంతలో సూర్యుడు ఒకడు పుట్టి మహావిశాలమైన రాజ్యాలను ఏవి ఇష్టానుసారంగా జరిగించాడు. అతడు రాజైన తర్వాత తన రాజ్యం శిథిలమై ఆకాశము నలుదిక్కులకు విభాగింపబడింది. అది అతను వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయవారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వం వేరుతో పెరికి వేయబడింది. ఎందుకంటే అతను వంశపు వారు దాన్ని పొందరు కానీ అన్యులు పొందుతారు. ఎందుకంటే అతనికి పిల్లలు లేరు. అదే అతనికి పిల్లలు
వంశాన్ని పరిపాలించే అంత పరిస్థితులు లేవు ఆయనకి, ఎవరికి అలెగ్జాండర్. అందుకని అతని ప్రభుత్వం వేరుతో పెరగవేయబడింది. ఎవరిది? అలెగ్జాండర్. అతను వంశపు వారు దాన్ని పొందరు, కానీ అన్యులు పొందుతారు. అన్యులు అంటే అర్థం ఏంటి? అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు దాని వాళ్ళు అనమాట. అర్థమైందా? అయితే దక్షిణపు దేశపు రాజును అతని అధిపతులు. దక్షిణ దేశపు రాజు అంటే ఐగుప్తు. దక్షిణ దేశపు రాజును అతని అధిపతులు ఒకడు బలం పొందేది. అతను ఇతని కంటే గొప్పవాడే ఏలును. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అగును. కొన్ని సంవత్సరాలైన పిమ్మట వారు ఉభయులు కూడుకునేది. మరియు వారు ఉభయులు సమాధాన పడమని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజు వద్దకు వచ్చును. ఏది మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్పుకొస్తున్నాడంటే, మీరు బాగా చదువుకురామని చెప్పేది. అందుకే సర్వసాధారణంగా రాజ్యాల మధ్యన పిల్లల్ని ఇవ్వడం అనేది, అంటే రాజ్యాలకి సమాధానం కోసం కూడా వాళ్ళ పిల్లల్ని వివాహాలు చేసుకుంటారు. ఇప్పుడు మాదిల సామ్రాజ్యం తర్వాత వచ్చే సామ్రాజ్యం ఏంటి? గ్రీక్ సామ్రాజ్యం. గ్రీక్ సామ్రాజ్యానికి మొదటి రాజు ఎవరు? అలెగ్జాండర్. అలెగ్జాండర్ మరణించిన తర్వాత ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు. అదైనా 4 అంటే దేశం విభాగించబడింది అనమాట. 4 శాఖలుగా విడిపోయింది. ఇప్పుడు ఈ దక్షిణ రాజ్యానికి ఉత్తర రాజ్యానికి మధ్య యుద్ధాలు జరిగేవి. వీళ్ళు ఈ దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళేమో టాలమీలు, మనకి 10th క్లాస్లో ఉంటుంది, 9th క్లాస్ 10th క్లాస్లో. తర్వాత ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళేమో సెల్యూకస్లు, యాంటియోకస్లు. పరిపాలన చేశారు. ఈ దక్షిణ రాజ్యానికి ఉత్తర రాజ్యానికి మధ్యన ఉన్నదేమో యెరూషలేము. దీన్ని ఆనంద దేశం అన్నారు, లేదా ఆనందపట్నం, ఆనంద దేశం, ఆనందపట్నం అన్నారు. ఈ రోజులకి టాలమీలకి సెల్యూకస్లకి యుద్ధం జరిగేది. అర్థమైందా? సెల్యూకస్లకి టాలమీలకి యుద్ధాలు జరిగాయి. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, వీళ్ళు అంటే అమ్మాయినిచ్చి, అంటే ఈ దక్షిణ దేశపు రాజు ఉత్తర రాజ్యానికి అమ్మాయినిచ్చి వివాహం చేసుకున్నారు. అయినా వాళ్ళ మధ్యన పొత్తు కుదరలేదు. పొత్తు కుదరపోయేటప్పటికి తర్వాత వీళ్ళ యొక్క కాలంలో, అంటే వీళ్ళు సెల్యూకస్ తర్వాత యాంటియోకస్లో, అంటే సెల్యూకస్లో కొంతమంది, యాంటియోకస్ కొంతమంది. అందులో యాంటియోకస్ అనేవాడు ఒకడు ఏం చేశాడంటే, ఈ పరిశుద్ధాలయం మీద మనసు పెట్టి, యాంటియోకస్ ఎఫోనస్ అనేవాడు, అనగా ఉత్తర దేశపు రాజుల్లో ఒకడు ఏం చేశాడంటే, యెరూషలేముని అందులో ఆ విగ్రహాలు నిలబెట్టి అపవిత్రపరిచి సామాన్యుల్ని యాజకులుగా చేసేసి, ఆ దేవాలయాన్ని సామాన్యుల్ని యాజకులుగా పెట్టేసి అపవిత్రపరుస్తున్నప్పుడు ఈ మక్కాబీలు అనేవాళ్ళు యూదులు ఒక తెగ, యూదుల్లో నుంచే కొంతమంది ఈ యొక్క యాంటియోకస్ ఎఫోనస్ మీద తిరగబడి తమ పరిశుద్ధ ఆలయాన్ని కాపాడుకున్నారు. తర్వాత రోమా ప్రభుత్వం క్రీస్తు పూర్వం 60లో ఈ ఉత్తర రాజ్యులు దీని మీద, అనగా యెరూషలేము మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు వీళ్ళకి మత పిచ్చి లేదు ప్రారంభంలో. ఎవరికి? రోమా సామ్రాజ్యానికి. ఈ రోమా సామ్రాజ్యానికి క్రీస్తు పూర్వం ఈ 60వ సంవత్సరంలో యెరూషలేముకి సహాయం చేశారు. వీళ్ళ మీద వీళ్ళ పెత్తనము యెరూషలేము మీద లేకుండా వీళ్ళు ఏం చేశారంటే, రోమా ప్రభుత్వం ఆదుకుని వీళ్ళ మత సంబంధమైన దేవాలయాన్ని కట్టించి వీళ్ళు లోపరుచుకున్నారు. ఎవరు? రోమీయులు. మరి క్రీస్తు పూర్వం ఈ దానియేలు మరణించిన తర్వాత, ఈ మాదీ పారసీకుల సామ్రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత, మాదీ పారసీకుల సామ్రాజ్యం ముగించబడ్డాక
మన గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది. అలెగ్జాండర్ ఏం చేయలేదు, కానీ అలెగ్జాండర్ తర్వాత నలుగురు విభాగించుకున్నారు. వాళ్ళ యొక్క సంబంధించిన మనుషులు ఏమయ్యారంటే పరిపాలన చేసుకుని వచ్చారు. ఆ తర్వాత అలా చేసిన తర్వాత ఈ ఉత్తర దేశానికి దక్షిణ దేశానికి మధ్యన జరిగిన యుద్ధాన్ని, వారి మధ్యన జరిగిన సంభాషణని, లేదా కొన్ని సంవత్సరాలు జరిగిన ఆ వాదోపవాదాలని లేదా యుద్ధాలని ఈ 11 అధ్యాయంలో వివరించాడు అనమాట. ఈ 11 అధ్యాయంలో వివరించాడు. అందుకనే ఆ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 4 వారికి వంశం లేనందున, అంటే వాళ్ళకి ఆ కుటుంబం లేనందువలన తనకి మిగతా వాళ్ళు అన్యులకి ఇవ్వబడింది. ఆ తర్వాత దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు అనే మాటలు వచ్చినాయి చూడండి. అక్కడ వచ్చినాయి, రాలేదా? అది అందుకని చరిత్ర తెలిసి ఉండాలి. దీనికి ఈ 11 అధ్యాయం అర్థం అవడం కొరకు చరిత్ర తెలిసి ఉండాలి. అర్థమైందా? క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల్లో జరిగిన ఈ చరిత్ర మీకు తెలుసుంటే అవగాహన అవుతుంది. చూడండి అక్కడ ఆ రోజులు కొన్ని సంవత్సరాలైన పిమ్మట వారు ఉభయులు కూడుకునేది. ఎవరు? ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు. వారు ఉభయులు సమాధానం కోరగా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఎవరు? టాలమీ కుమార్తె ఉత్తర దేశపు రాజు నందుకు వచ్చును. అంటే టాలమీ కుమార్తెని యాంటియోకస్ చేసుకుంటాడు అనమాట, సెల్యూకస్ చేసుకుంటాడు అనమాట. ఆయనను ఆమె భుజబలం కొననేరదు, అతనైనను అతను భుజబలమైనను నిలవదు. వారు ఆమెను తీసుకుని వచ్చి ఆమెను కలిగిన వారిని ఈ కాలం ముందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించారు. అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజకోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగిస్తూ వారిని గెలుచును. మరియు అతడు వారి దేవతల సొమ్ములను, విలువగల వారి వెండి బంగార వస్తువులు సహా చెరపట్టి ఐగుప్తుకు తీసుకుని పోవును. ఎవరు? ఉత్తర దేశంలో ఈ ఐగుప్తు దక్షిణ దేశంలో తీసుకుపోతాడు అనమాట. అతడైతే కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయను. ఎవరు? ఉత్తర దేశం అంటే ఇది సిరియా ప్రాంతం సంబంధించిన అనమాట. ఈ ఉత్తర దేశపు రాజు యొక్క సంపద అంతా కూడా దక్షిణ దేశపు రాజు ఐగుప్తుకి తీసుకొచ్చేస్తాడు. అతను దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలా తన రాజ్యానికి వచ్చును. అతను కుమారులు యుద్ధం చేయబూని మహాసైన్యముల సమూహము సమకూర్చుకుందరు. అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగు యుద్ధం చేయబూనుకొని కోటదనుకు వచ్చును. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యాగ్రుడై, దక్షిణ దేశపు రాజు అంటే ఎవరు? టాలమీలు. బయలుదేరి ఉత్తర దేశపు రాజు అంటే ఎవరు? సెల్యూకస్లు. ఉత్తర దేశ రాజుతో యుద్ధం జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకుని అది కొనను ఓడిపోవును. అంటే ఐగుప్తు మీద ఓడిపోతారు అనమాట ఉత్తర దేశం. ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సును అతిశయపడును. అంటే టాలమీ అతిశయపడతాడు అనమాట. వేల కొలది సైనికులు అతను చేసిన అతనికి జయం కానేరదు. ఏడాదికి ఉత్తర దేశపు రాజు మొదట సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యం సమకూర్చుకుని మరలా వచ్చును. ఎవరి మధ్య యుద్ధం జరుగుతుంది? మీకు అర్థమైందా? దక్షిణ రాజ్యానికి, ఉత్తర రాజ్యానికి. మీకు చరిత్ర అర్థం కాకపోయినా 2 రాజ్యాల మీద యుద్ధం జరుగుతుందా లేదా? ఒక రాజ్యం గెలిచింది. ఏంటది? దక్షిణ టాలమీ. నీ జనములో బందిపోటు దొంగల దర్శనం రుజువుపరిచినట్టు కూడదురని నిలవలేక కూడదురు అన్నాడు. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలం నిలవలేకపోయినందున ఎవరు? అతను టాలమీలు. అతను ఏర్పరచుకున్న జనము దృఢశరీరం పొందకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారం గల పట్టణాన్ని పట్టుకొను. వచ్చిన వానికి ఎదురుగా ఎవరు నిలవలేకపోయినందున అతనికి ఇష్టం వచ్చినట్టు అతను జరిగించను కనుక ఆనందం గల దేశములు అతను ఉండగా, అది అండర్లైన్ చేయండి. మనకి రాజ్యాల గురించి అక్కర్లేదు, కానీ ఈ ఆనందము గల దేశము అనే మాట ఉంది చూసారా? 8వ అధ్యాయంలో కూడా ఉంది. 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆనంద దేశం అని ఉంది చూడండి. అది యెరూషలేము. 8వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, ఆనంద దేశపు దిక్కుగా అన్నాడే. ఆనంద దేశం అంటే యెరూషలేము. ఈ 2 రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకరు జయించిన ఇక్కడ ఈ యాంటియోకస్ ఎపోనస్ అనేవాడు ఏం చేస్తాడో చూడండి. అక్కడ ఆనందము గల 16 వచనం, ఆనందము గల దేశములో అతడు ఉండగా అది అతని బలం వల్ల పాడైపోవు.
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎవరు? ఉత్తర దేశపు రాజు యాంటియోకస్ అనేవాడు ఆనందము గల ఆ దేశంలో అతడు ఉండగా అది అతని బలము వల్ల పాడైపోవు. ఏది? ఆనంద దేశం, యెరూషలేము. అతను తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకుని రావాలని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చేదారు. అయితే ఆమె సమ్మతింపగా అతను కలిసికొండు. అతను దీపములు జనములతో తన మనసును త్రిప్పుకొని అనేకులను పట్టుకోను. అయితే అతని వల్ల కలిగిన అవమానం ఆ అధికారి నివారణ చేయదు, మరియు ఆయన ఆ అవమానం అతని మీద మరలా వచ్చినట్లు చేయను. అది అతనికి రాక తప్పదు. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలో కోటలతో త్రిప్పుకోను, కానీ ఆటంకపడి కూలి అగపడకపోవును. అతనికి మారుగా మొదలొకడు లేచి ఘనమైన రాజ్యం ద్వారా పన్నుపుచ్చుకుని వాడిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతను నాశనమును అగును, కానీ ఈ నాశనము అక్రమములైన యుద్ధం వలన కలగదు. అతను బదులుగా నీచుడు ఒకడు వచ్చును. అది అంటలైతే ఆడు యాంటియోకస్ ఎఫెసోస్ అనేవాడు. యెరూషలేముని దేవాలయాన్ని పాడు చేసినాడు అనమాట. చూడండి, అక్కడ అతనికి బదులుగా ఉత్తర దేశంలో అనమాట. ఈ రాజు ఎవరు? ఉత్తర దేశపు రాజు. అతనికి బదులుగా నీచుడు ఒకడు పోవచ్చును. అతనికి రాజ్య ఘనత ఇయ్యరు, కానీ నెమ్మది కాలం అంతా అతను వచ్చి ఇచ్చక మాటల చేత రాజ్యాన్ని అపహరించును. ప్రవాహం వంటి బలం అతని ఎదుట నుండి వారిని కొట్టుకుని పోవటం వలన వారు నాశనం అవుతారు. సంధి చేసిన అధిపతి సహనాశనం అగును. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలం పొందును. ఎవడో యాంటియోకస్ ఎఫెసోస్. అతడు సమాధాన క్షేమము గల దేశానికి వచ్చి, జాగ్రత్త పెట్టుకోండి అక్కడ, అతడు సమాధాన క్షేమము గల దేశములకు వచ్చి తన పితరులు కాని చేయదాన్ని చేయదు. ఏదనగా అతడు ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అతను కొంతకాలం ప్రాకారమును పట్టుకుని కుట్ర చేయను. అతను గొప్ప సైన్యమును సమకూర్చుకుని దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయడానికి తన బలం సిద్ధపరిచి తన మనసును రేపుకొను. కనుక దక్షిణ దేశపు రాజు అంటే టాలమీ గొప్ప సైన్యముగా సమకూర్చుకుని మహాబలం గల వాడే యుద్ధమును సిద్ధపడు. అతడు దక్షిణ దేశపు రాజుకు విరోధమైన ఉపాయములు చేయి నిర్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవు. ఏమనగా అతనితో భోజనం భుజించేవారు అతను పాడు చేసేది, మరియు అతని సైన్యం ఓడిపోవును. కనుక అనేకులు అతులవుదు. కీడు చేయటికే ఆ ఇద్దరు రాజులు తమ మనసును స్థిరపరచుకుని ఏక భోజన పంక్తులు కూర్చునను కపట వాక్యములు ఆడేదారు. నిర్ణయ కాలం ముందు సంగతి జరుగును కనుక వారి ఆలోచన సఫలం కానేరదు. అతడు మిగులు ద్రవ్యం గలవాడే తన దేశానికి మరుడు, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారంగా జరిగించి తన దేశంలోకి తిరిగి వచ్చును. నిర్ణయ కాలం ముందు మరలా దక్షిణమునకు వచ్చును, కానీ మొదటిన్నట్టుగా కనపడటం ఉండదు. అతను కిత్తీల వాళ్ళు అతని మీదకి వచ్చడం వలన అతను వ్యాకులపడి మరలా పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడే తన ఇష్టానుసారంగా జరిగించను. అతను మరలా పరిశుద్ధ నిబంధన నిషేధించిన వారు ఎవరని విచారించరు. అతని పక్షంలో సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి, జాగ్రత్త పెట్టుకోండి, అతని పక్షమున సూర్యుడు లేచి అతని పక్షమున పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనమును కలగజేయ ఏ వస్తువును నిలవబెట్టేది. అది అంటే ఏం చేస్తారన్నమాట? దేవాలయంలో విగ్రహాలు నిలబెడతారు అన్నమాట. అందుకు అతను హెచ్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని వసుపరుచుకోను. అంటే ధర్మశాస్త్రం ఆచరించిన వాళ్ళందరినీ ఏం చేస్తాడో వసుపరుచుకుంటాడు. అయితే తమ దేవుని ఎరగను, ఇది అండర్లైన్ చేయండి, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. ఎవరో మక్కాబీయులు. అర్థమైందా? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేది. వీళ్ళు ఏం చేశారంటే, ఈ మక్కాబీయులు ఏం చేశారంటే, ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచాడు కాబట్టి యాంటియోకస్ ఎఫెసోస్ అనేవాడు నీచుడు యుద్ధం ఆ కొండల్లో ఉండి ఈ దేవాలయం మీద కొత్తన వాళ్ళని, దేవాలయాన్ని అపవిత్రపరిచిన వాళ్ళని కొండల మీద ఉండి ఏం చేస్తారంటే వాళ్ళు యుద్ధం చేస్తారనమాట. అలాగున మొత్తం మీద యాంటియోకస్ ఎఫెసోస్ వాళ్ళని తరిమి కొట్టేస్తారు. అర్థమైంది? ఆ తర్వాత రోమా ప్రభుత్వం వచ్చి ఇలా ఆదుకుంటుంది. అప్పుడు మొత్తం అంతా రోమా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది. రైట్, చూడండి అక్కడ అది అండర్లైన్ చేశారా?
అది అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు ఎవరాలో యోధా సంతతిలో కొంతమంది అనమాట. బలము కలిగి గొప్ప కార్యాలు చేశారు. జనముల్లో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు కానీ వారు బహు దినములు కట్టడం వల్ల అగ్ని వల్ల కృంగి చెరపట్టబడి ఎంచిపడి దోషపడతారు. వారు కృంగిపో సమయం ముందు వారికి స్వల్ప సహాయం దొరుకుతుంది. అయితే అనేకులు హెచ్చుకు మాటలు చెప్పి వారిని అతుకుందరు. దాని నిర్ణయ కాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులు పరిశీలించడానికి పవిత్ర ఖర్చులకు బుద్ధిమంతులు కొందరు కూలుదురు. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తానే హెచ్చించుకొనొచ్చు అతిశయపడుచు ప్రతి దేవత మీద దేవుడి మీద గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును. అంతే కదా, మరి గర్వించాడంటే దేవుడు ఉగ్రత వస్తుందో రాదా? ఆ ఉగ్రత వరకు కూడా అభివృద్ధి అవుతాడు. అంతటా నిర్ణయించిన జరుగును. అతను అందరికంటే ఎక్కువగా తాను హెచ్చించుకోను కనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు. మరియు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు. అతడు పితరులు కలిగిన దేవతను అనగా ప్రాకారం గల దేవతను వారి దేవత కుమారుగా గణపరచును. బంగారు వెండిని విలువగల రాళ్ళు మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. మరియు ఈ కొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారాలు కట్టించిన నూతన విధముగా తన వారికి మహాగణత కలగజేయను. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. అంత్యకాలం దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేయను. అంటే ఆ చివరి కాలంలో అనమాట. దక్షిణ దేశపు రాజు అంటే కాలం ఇది. మరియు ఆ ఉత్తర దేశపు రాజు రథములను గుర్రప్రతులను అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వల్ల అతని మీద పడి దేశాల మీదగా ప్రవాహం వల్ల వెళ్ళాడు. అతడు ఆనంద దేశము జాగ్రత్త పెట్టుకుని అలా మళ్ళీ అండర్లైన్ చేయండి. అతడు ఆనంద దేశమును ప్రవేశించడం వలన అదైనా అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదు. కానీ ఏదో మీరును మోయాబీలను అమ్మోనీలను ముఖ్యులను అతని చేతులను తప్పించుకునేదారు. ఇతడు ఇతర దేశాల మీద తన సేవను నంపించు ఐగుప్తు సహా తప్పించుకున్నారు. అతడు విలువ గల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు విలువ గల వస్తువులన్నింటినీ వశపరుచుకుని లూబీలను కూషీలను తన పాత సేవకులుగా చేయరు. అతడు తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానం వచ్చి అతని కలకపరచు. దాని అత్యాగ్రహం కలిగి అనేకులను పాడు చేయడం నశింపు చేయడం అతడు బయలుదేరు. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధ ఆనందము గల పర్వతానికి మధ్య వేయను. అయితే అతనికి నాశనము రాకుండాకై సహాయం చేయవాడు ఎవడను అంటే ఏమవుతాడు? ఆ యాంటీయోకస్ ఎపోనస్ అనేవాడు ఏమవుతాడు? నాశనము అవుతాడు. అందుకని నాశనం అవ్వకుండా రా అన్నాడు. అందుకని వీరిద్దర ఏది ఈ రెండు దేశాల మధ్యన ఈ ఉత్తర దేశపు రాజు ఏం చేస్తాడంటే యెరూషలేములో సామాన్య జనుల్ని యాజకులుగా పెట్టేసి వాళ్ళని ఆ విగ్రహాలు నిలబెట్టి ఈ పందిని అర్పించి ఇలా అపవిత్రం చేసేస్తాడు. అప్పుడు దేవుని ఎరిగిన వారు అనగా తమ దేవుని ఎరిగి బలం కలిగినట్టు వాళ్ళు వీరితో యుద్ధం చేసి గెలుస్తారన్నమాట. అది మనకి జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనకు ఉంటుంది. మీకు జకర్యా గ్రంథం చెప్పినప్పుడు మళ్ళీ మీకు ఆ విషయాలు పరిచయం చేస్తారు. మీకు అర్థమైందా? కాబట్టి ఇలాగనే జరుగుతుంది. అయితే ఈ యాంటీయోకస్ ఎపోనస్ అనేవాడు నాశనం ఉందా లేదా? అందుకని మీరు ఏం రాసుకుంటారంటే గ్రీక్ సామ్రాజ్యంలో ఉత్తర దక్షిణ దేశాల మధ్య యుద్ధంలో ఆనంద దేశాన్ని కూడా అపవిత్రపరచడం ఆనంద దేశమైన యెరూషలేముని అపవిత్రపరచడం రాసుకో. ఉత్తర దక్షిణ రాజ్యాల మధ్య గ్రీక్ సామ్రాజ్యంలో జరిగేది ఇది 3వ సామ్రాజ్యంలో జరిగే చరిత్ర అన్నమాట. ఉత్తర దక్షిణ రాజ్యాల మధ్య జరిగిన యుద్ధంలో ఆనంద దేశాన్ని కూడా యాంటీయోకస్ ఎపోనస్ అనేవాడు ఆ దేవాలయాల్లో అపవిత్రపరిచి పాడు చేయటం రాసుకో. వాడి శాస్త్రాన్ని కూడా రాసుకో. నీచుడు ఒకడు వేస్తారని చూసారా అదనమాట. అంటే యాంటీయోకస్ ఎపోనస్ వాడి యొక్క శాస్త్రం లేకపోతే పనులు క్రియలు.
వాడు అంతకంటే తాను హెచ్చించుకుని దేవాల ఆనంద దేశాలలో పరిశుద్ధులు అనగదొక్కుతాడని కూడా 8వ అధ్యాయంలో కూడా ఉంది. అదైందా 10వ వచనంలో ఆకాశమైనటువంటి అంతరంతగా పెరిగి నక్షత్రంలో కొన్ని పడవేసి కాలకుండా అనగదొచ్చున్నాను. ఆ సైన్యంకి అధిపతికి విరోధంగా తను నెచ్చుకుని అనుదిన బలి అనుకుని నిలిపివేసి ఆయన ఆలయాన్ని పడద్రోయను అన్నాడు కదా. వీడే ఎవడో యాంటియాకోస్ ఎపోనోస్ అనేవాడు. అర్థమైందా? పన్నెండవ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగం అనేది చెర నుండి తప్పించబడతారని, వాళ్ళలో నీతిమంతులైన వాళ్ళు ప్రకాశిస్తారని 12వ అధ్యాయంలో చెప్పాడు అనమాట. ఆ కాలం నందు నీ జనులు పక్షం నిలిచినట్టు జాగ్రత్త పెట్టుకొని 12వ అధ్యాయం కంటిన్యూషన్ అన్నమాట. ఆ కాలం నందు నీ జనులు పక్షమున నిలిచినట్టు మహా అధిపతి యొక్క మిఖాయిలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకుని నీ జనులు అంటే ఎవరు? దానియేలు జనులు అంటే ఎవరు? మర్చిపోకండి. ఈ కాలం ఎప్పుడు రాయబడిందో కూడా మర్చిపోకండి. ఆ సమయం మర్చిపోకండి. ఈ రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకు ఎన్నటికీ కలిగినంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు. అంటే ఎవరైతే దైవభక్తి కలిగి ఉంటారో ఆపద నుంచి ఏమవుతారు? తప్పించబడతారు. మరియు సమాధుల్లో నిద్రించిన అనేకులు మేలుకొనేది. అంటే ఈ చెర నుంచి ఏం చేయబడతారనమాట? తప్పించబడతారు. కొందరు నిత్య జీవం అనిపించడానికి, కొందరు నిందాపాలకుడు నిత్యముగా హేయులగుటకు మేలుకొందరు అనమాట. అంటే కొందరు నిత్యము బ్రతకడానికి, కొంతమంది ఏమో అవమానపడడానికి మేలుకుంటారంట సమాధిలో ఉన్నవాళ్ళు. అంటే చెరలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులను పోలు వారే ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదరో వారు నక్షత్రంలో నిరంతరం ప్రకాశించారు. కాబట్టి యెరూషలేము పునరుద్ధరణలో ఈ అనేక మందిని ఏం చేస్తారనమాట? ఎవరైతే ధర్మశాస్త్రం వైపు తిప్పుతారో అని నీతి మార్గానికి తిప్పుతారో వారు నక్షత్రాలే నిరంతరము ప్రకాశిస్తారు. మరి ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కూడా ఒక నక్షత్రాలే కాదా? అదనమాట. ఆ కాలానికి సంబంధించి చెప్తున్నాడు ఇక్కడ. దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలామంది నలుదిశలో సంచరించినందుకు తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలుకు అతడు చెప్పారు. దానియేలు నేను చూస్తుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతల ఎటునో ఒకడు నిలిచేది. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నేలపైన ఆడుచుండు అని చూసి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడగా, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాట నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్యజీవి యెహోవానికి నామమును పెట్టుకున్న ఒక కాలము అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా. జాగ్రత్త పెట్టుకోండి. అక్కడ ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తమగును. అలాగా నేను వీటిని కానీ గ్రహింపలేకపోతుంది. నా ఏళ్ళు వాడే వీటికి అంతమేమని నేను అడగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగ్గా ఉండు అట్లు ముద్రించబడి కనుక దానియేలు నువ్వు ఓరుకున్నామని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరుచుకుని ప్రకాశమానం నిర్మలను అగుదురు. దుష్టుడు దుష్ట కార్యాలు చేయదురు కానీ ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపలేదు. కానీ బుద్ధిమంతులు గ్రహించరు. అనుదిన బలి చేయబడిన కాలం మొదలుకుని నాశనం కలగజేయ ఏమైనా దాన్ని నిలబెట్టే వరకు 1290 దినాలు ఆగును. 1335 దినాలు తాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎలా విశ్రాంతి నొంది కాలాంతం అందు నీ వంతులో నిలిచెదవు అన్నాడు. కాబట్టి జరగబోయే సంగతులన్నీ కూడా అంటే పరిశుద్ధుల్ని శ్రమ పెట్టే కాలం ముందు చూసారా,
ఆ కాలం తర్వాత మళ్ళా ఏమవుతారనమాట, ఆ కాలానికి సంబంధించిన సంగతుల్ని బుద్ధిమంతులే గ్రహిస్తారు, దుష్టులు మాత్రం ఏం చేయలేరు, గ్రహించలేరు అని చెప్పి మళ్ళీ అనుదిన బలి నిలిపివేసిన కాలం మొదలుకుని నాశనం కాలజీ హేమైన దాన్ని నిలబెట్టే వరకు 1290 దినాలు అగును. ఆ 1330 దినాలు తాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు అన్నాడు అనమాట. కాబట్టి 12 అధ్యాయాలు ఇశ్రాయేల్ విమోచన కోసం మాట్లాడాడు. ఇశ్రాయేల్ యొక్క విమోచన, అంత్యకాలంలో జరగబోయే సంగతుల్ని ముద్రించి నీకు అర్థమవకపోయినా పర్వాలేదని చెప్పేశాడు అనమాట. ఇశ్రాయేల్ విమోచన ప్రకటించాడు అనమాట. అంతే, ఇశ్రాయేల్ విమోచన ప్రకటించాడు 12 అధ్యాయాలు. అర్థమైందా? కాబట్టి మీరు ఎక్కడి నుంచి అర్థం కాలేదు మీకు? 7వ అధ్యాయం చెప్పనా అవుట్లైన్ రాసుకోండి. అధ్యాయం 1 నుంచి 12 అధ్యాయాలు దానియేలు దర్శనాలను రాసుకోవాలి. దానియేలు యొక్క దర్శనాలు. దానియేలు దర్శనం 7 నుంచి 12 అధ్యాయాలు. 1 నుంచి 6 అధ్యాయాలు చారిత్రక భాగం అని రాసుకోండి. చారిత్రక భాగంలో దానియేలు చారిత్రక పద్యాలు, అదే రాజు కాలంలో జరిగిన అద్భుతాలు, మహత్కార్యాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. అది మనం మామూలుగా అది చరిత్ర అర్థమయ్యేది. ఇవి రాసుకోండి మీరు, ఇవి రాసుకుంటే అర్థమవుతుంది. 4 మృగముల దర్శనం 7వ అధ్యాయం 1 నుంచి 28. 4 మృగముల దర్శనం, 4 మృగముల దర్శనం 7వ అధ్యాయం 1 నుంచి 28. క్యాపిటల్ ఏ 4 మృగాల దర్శనం అని చెప్పి 7వ అధ్యాయం 1 నుంచి 28 వచ్చినారు. క్యాపిటల్ ఏ మృగములు 7-4. క్యాపిటల్ ఏ మృగములు. 1 సింహము డాష్ బబులోను, 2 ఎలుగుబంటి డాష్ మాదియా పార్సికులు 7-5. 3 చిరుతుబలి గ్రీకు 7వ అధ్యాయం 6. మిలితమైన మృగము రామ 7-7. అర్థమైందా? క్యాపిటల్ ఏ మృగములు. 1 సింహము బబులోను 7-4. 2 ఎలుగుబంటి మాది పార్సికులు 7వ అధ్యాయం 5 వచనం. 3 చిరుతుబలి డాష్ గ్రీసు దేశం, గ్రీక్ సామ్రాజ్యం 7-6. మిలితమైన మృగము రోమా ప్రభుత్వం 7వ అధ్యాయం 7వ వచనం. క్యాపిటల్ బి మృగములపై దేవుని తీర్పు, మృగములపై దేవుని తీర్పు 7వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. మృగములపై దేవుని తీర్పు బి, క్యాపిటల్ బి మృగములపై దేవుని తీర్పు 7వ అధ్యాయం 9 నుంచి 12. క్యాపిటల్ సి మెస్సియా శాశ్వత రాజ్యాన్ని పొందుతాడు, మెస్సియా శాశ్వత రాజ్యాన్ని పొందుతాడు 7వ అధ్యాయం 13-14 వచనాలు. మెస్సియా శాశ్వత రాజ్యాన్ని పొందుతాడు 7వ అధ్యాయం 13 నుంచి 14. క్యాపిటల్ డి జ్ఞానమును వివరించుట 7వ అధ్యాయం 12 నుంచి 38. 7వ అధ్యాయం 12 నుంచి 38. 7వ అధ్యాయం 13-14 మెస్సియా శాశ్వత రాజ్యం. 15 నుంచి 38 వరకు.
15 నుంచి 38 వరకు జ్ఞానం వివరించడం. అంటే రోమా ప్రభుత్వం పరిశుద్ధులను హింసించి నందున దేవుడు దానికి తీర్పు తీర్చాడని తెలియపరచుట. రోమా సామ్రాజ్యము పరిశుద్ధులను హింసించినందున దేవుడు దానికి తీర్పు తీరుస్తాడని తెలియపరచుట. 38 దాకా రాసుకోండి. ఇందులో లేదు, అయినా నేను గ్రహించుకుందాన్ని చెప్పి మాట్లాడాను. రోమా ప్రభుత్వం పరిశుద్ధులు హింసించుట, దేవుడు దాన్ని తీర్పు తీర్చుట. 38 వచనాల వరకు రాసుకోండి. తర్వాత 8వ అధ్యాయం 28 రాసుకోండి. ఎన్ని ఉంటాయి? 8వ అధ్యాయం పొట్టేలు మరియు మేకపోతు దర్శనం. 8వ అధ్యాయం 1 నుంచి 27. పొట్టేలు మేకపోతు యొక్క దర్శనం. 8వ అధ్యాయం 1 నుంచి 27 వచనాలు. దర్శనం 8వ అధ్యాయం 1 నుంచి 14. క్యాపిటల్ ఏ దర్శనము 8వ అధ్యాయం 1 నుంచి 14. క్యాపిటల్ ఏ దర్శనము 8వ అధ్యాయం 1 నుంచి 14. క్యాపిటల్ ఏలో 1. 2 కొమ్ములు గల గొర్రె పొట్టేలు. 2 కొమ్ములు గల పొట్టేలు. మాదీ పారసీక సామ్రాజ్యం. 8వ అధ్యాయం 3 నుంచి 5. 2 కొమ్ములు గల పొట్టేలు. మాదీయ పారసీక సామ్రాజ్యం. 8వ అధ్యాయం 3 నుంచి 5. రెండు మేకపోతు గ్రీసు. 8:5. గుర్తింపదగిన కొమ్ము అలెగ్జాండర్ అని రాసుకోండి. క్యాపిటల్ ఏలో 2 మేకపోతు గ్రీసు సామ్రాజ్యం. 8:5. గుర్తింపదగిన కొమ్ము అలెగ్జాండర్. నాలుగు గొప్ప కొమ్ము విరిగి 4 కొమ్ములుగా 4 కొమ్ములు వచ్చుట. 8:8. 4 గొప్ప కొమ్ము విరిగి 4 కొమ్ములు వచ్చుట. 8:8. అలెగ్జాండర్ అకాల మరణము గ్రీక్ సామ్రాజ్యాన్ని పంచుకొనుట అని రాసుకోండి. అందులోని అలెగ్జాండర్ అకాల మరణంతో గ్రీకు సామ్రాజ్యాన్ని పంచుకొనుట. 5 చిన్న కొమ్ము యాంటియాకస్ ఎపిఫానస్. 5 చిన్న కొమ్ము యాంటియాకస్ ఎపిఫానస్. 5 చిన్న కొమ్ము యాంటియాకస్ ఎపిఫానస్. 8, 9 నుంచి 14 వచ్చినాడు. క్యాపిటల్ బి దానియేలు దాని భావాన్ని పొందుట. 8:15 నుంచి 27. దానియేలు దాని భావమును పొందుట. 8వ అధ్యాయం 15 నుంచి 27. గాబ్రియేలు ద్వారా పొందిన 70 వారాల ప్రవచనం. 9 గాబ్రియేలు ద్వారా పొందిన 70 వారాల ప్రవచనం. 9వ అధ్యాయం 1 నుంచి 27. గాబ్రియేలు ద్వారా పొందిన 70 వారాల ప్రవచనము 9వ అధ్యాయం 1 నుంచి 27 వచ్చినారు. అందులో క్యాపిటల్ ఏ చారిత్రక ఏర్పాటు 9వ అధ్యాయం 1 నుంచి 3.
చారిత్రక ఏర్పాటు 9:1-3. ఇర్మియా గ్రంథం 25:9-12 రాసుకున్నాను. ఇర్మియా గ్రంథం 25:9-12. క్యాపిటల్ బి, తన దేశ పాపములను క్షమించబడుట కొరకు దానియేలు ప్రార్థన. క్యాపిటల్ బి, తన దేశ పాపములు క్షమింపబడుట కొరకు దానియేలు ప్రార్థించుట. 9:4-19. తన దేశ పాపములను క్షమింపబడుట కొరకు దానియేలు ప్రార్థించుట. 9:4-19. సి, క్యాపిటల్ సి, ప్రార్థనకు జవాబుగా దేవుడు గాబ్రియేలును పంపుట. 9:20-23. క్యాపిటల్ సి, ప్రార్థనకు జవాబుగా దేవుడు గాబ్రియేలును పంపుట. 9:20-23. క్యాపిటల్ డి, 70 వారాల ప్రవచనం. క్యాపిటల్ డి, 70 వారాల ప్రవచనం. 9:24-27. క్యాపిటల్ డి, 70 వారాల ప్రవచనం. 9:24-27. క్యాపిటల్ డిలో 1వ పాయింట్, యెరూషలేము గోడలు తిరిగి నిర్మించుట. యెరూషలేము గోడలు తిరిగి నిర్మించుట మరియు మెస్సియా మరణించుట మధ్య విరామమును ప్రకటించుట. క్యాపిటల్ డిలో 1వ పాయింట్, యెరూషలేము గోడలు తిరిగి నిర్మించుట మరియు మెస్సియా మరణించుటకు మధ్య విరామం ప్రకటించుట. మెస్సియా మరణించుటకు మధ్య విరామమును ప్రకటించుట అంటే ఖాళీ అన్నమాట. క్యాపిటల్ డిలో 2వ పాయింట్, మెస్సియా పద్ధతి నెరవేర్చబడుట మరియు యోధా దేశము పడద్రోయబడుట. క్యాపిటల్ డిలో 2వ పాయింట్, మెస్సియా పద్ధతి నెరవేర్చబడుట మరియు యోధా దేశమును పడద్రోయబడుట. దానియేలు చివరి దర్శనము 10:1-12-13 వరకు. దానియేలు చివరి దర్శనం కోరేష్ 3వ సంవత్సరం వరకు. 10:1-12-13 వరకు. క్యాపిటల్ ఏ, దర్శనం యొక్క పరిస్థితులు 10:1-4. దానియేలు చివరి దర్శనం 10:1-12-13 వరకు. క్యాపిటల్ ఏ, దర్శనం యొక్క పరిస్థితులు 10:1-4. పరలోకం యొక్క దర్శనం యొక్క పరిస్థితులు 10:1-4. క్యాపిటల్ బి, పరలోక మనిషి కనిపించుట 10:5-11. పరలోక మనిషి కనిపించుట 10:5-11 వరకు. 1వ వచనం క్యాపిటల్ బిలో మొదటి పాయింట్, పరలోక సందేశకుడు వివరింపబడుట. పరలోక సందేశకుడు వివరింపబడుట 10:5-6. పరలోక సందేశకుడు వివరించబడుట 10:5-6. 2వ పాయింట్, దానియేలు అనుభవం యొక్క ప్రభావం. దానియేలు అనుభవం యొక్క ప్రభావం 10:7-9. దానియేలు అనుభవం యొక్క ప్రభావం 10:7-9.
3 ప్రవక్త ఓదార్చబడుట 10 నుంచి 12. 3 ప్రవక్త ఓదార్చబడుట 10 నుంచి 12 వచనాలు. తర్వాత 4 పాపిష్టి వ్యతిరేకత బయలుపరచబడింది. తెలియజేయట వాగ్దానం చేయబడింది. పాపిష్టి వ్యతిరేకత బయలుపరచబడింది. 4వ వచనం పాపిష్టి వ్యతిరేకత బయలుపరచబడింది. 10 అధ్యాయం 13 నుంచి 11 అధ్యాయం 1 వరకు. తర్వాత 2 క్యాపిటల్ సి ఏబీలో 2, 3, 4 పాయింట్లు అయింది. క్యాపిటల్ సి భవిష్యత్ రాజకీయ సంఘటనల బయలుపాటు. క్యాపిటల్ సి భవిష్యత్ రాజకీయ సంఘటనల బయలుపాటు. భవిష్యత్ రాజకీయాలు అంటే గ్రీక్ సామ్రాజ్యంలో రాజకీయాల బయలుపాటు అన్నమాట. భవిష్యత్తు రాజకీయ సంఘటనల బయలుపాటు. 11 అధ్యాయం 1 నుంచి 12 అధ్యాయం 3 వరకు. 11 అధ్యాయం 1 నుంచి 12 అధ్యాయం 3 వరకు. అందులో 1వ పాయింట్ పారసిక రాజులు అని హెడ్డింగ్ పెట్టుకోండి. పారసిక రాజులు కంబైసెస్, స్మెర్డియా, దేశ పేరుతో ఇంగ్లీష్లో రాయనా తెలుగులో రాయనా? ఏదో రాయడం కాదు, ఇంగ్లీష్లో రాయడం ఇంగ్లీష్లో రాదు. ఈ కరెంట్ రోడ్ పోయింది, మీకు అదృష్టం వస్తుంది. పెద్ద రాయండి సార్. తెలుగులో రాస్తే అపార్థాలు వస్తాయి, ఇంగ్లీష్లో రాస్తారు. పారసిక రాజులు కనపడుతుందా? రాస్తాను, మీరు తర్వాత రాసుకోండి. తెలుగులో రాసుకోండి. ఎవరైనా కాంబైసెస్ ఎందుకంటే బాధ అనుకుంటే మానేయండి. కాంబైసెస్. తర్వాత స్మెర్డియా. మూడు దర్యావేస్. నాలుగు ఎస్టాప్సిస్. గ్రీకు అలవాటైన తర్వాత ఇంగ్లీషు అది ఒకేలా ఉండదు. తర్వాత
వస్తాను వస్తాను Fifth one is A or D. అర్థహస్త కాదు జెరాక్స్ అన్నాను జెరాక్సెస్ అన్నాడు అర్థహస్త అన్నాను Xerox. తర్వాత రెండో పాయింట్ అలెగ్జాండర్ మరి అతని రాజ్యం విభాగింపబడుట అలెగ్జాండర్ మరి అతని రాజ్యం విభాగింపబడుట అలెగ్జాండర్ మరి అతని రాజ్యం విభాగం 11 అధ్యాయం 3-4 వచ్చినాడు 4 పేర్లు కూడా ఉన్నాయి అది ఇంగ్లీష్లో రాయమంటారో తెలుగులో రాయమంటారో చెప్పండి అలెగ్జాండర్ మరి అతని రాజ్య విభాగం ఉంటే 11 అధ్యాయం 3-4 వచ్చినాడు టాలమీ లాగస్ ఐగుప్తు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ రెండో పాయింట్లో స్మాల్ ఏ టాలమీ లాగస్ ఐగుప్తు అని ఇట్టుకోండి ఐగుప్తు దేశాన్ని పరిపాలించినవాడు టాలమీలను రాసుకొని పోయి తర్వాత స్మాల్ బి సెల్యూకస్ సిరియా బబులోను మాదియా అలెగ్జాండర్ 4 సైన్యాధిపతులు అనమాట టాలమీ బ్రాకెట్ డాష్ ఐగుప్తు అని పెట్టుకోండి తర్వాత స్మాల్ బి సెల్యూకస్ డాష్ సిరియా బబులోను మాదియా చెప్పాను కదా ఉత్తర దేశపు రాజు Syria. తర్వాత లైసిమాకస్ క్యాపిటల్ బి సి పాయింట్ స్మాల్ సి లైసిమాకస్ లైసి కాదు లైసిమాకస్ బితూనియా థ్రేస్ మరియు బితూనియా థ్రేస్ మరియు బితూనియా దేశం అంటాడు కదా మొదటి పేద పత్రికలో ఆ ప్రాంతం అన్నమాట పరిపాలించింది లైసిమాకస్ లై తెలుసు కదా లై సి మా కా లైసిమాకస్ థ్రేస్ మరియు బితూనియా తర్వాత స్మాల్ డి కసాండర్ అని రాస్తాం కసి వేరు కస వేరు కసాండర్ Okay, areas. మాస్దోనియా మరియు గ్రీసు చెప్పండి గ్రీసు కసాండర్ మాస్దోనియా మరియు గ్రీసు Greece. క్యాపిటల్ సిలో 3వ పాయింట్ పవిత్ర దేశమును నియంత్రించుటకు దక్షిణ మరియు ఉత్తర రాజుల మధ్య యుద్ధములు పవిత్ర దేశమును అంటే ఇది బ్రాకెట్లో పవిత్ర దేశమును నియంత్రించుటకు దక్షిణ మరియు ఉత్తర రాజుల మధ్య యుద్ధములు 11:5-20 వచనాలు పవిత్ర దేశమును నియంత్రించుటకు దక్షిణ మరియు ఉత్తర రాజుల మధ్య యుద్ధములు 11:5-20 వరకు చదవంగా 11వ అధ్యాయంలో వారి మధ్యన యుద్ధాలు ఆ మధ్యలో నేను యెరూషలేము నలిగిపోయింది స్మాల్ ఏ దక్షిణ దేశపు రాజులు ఐగుప్తు యొక్క టాలమీలో వశం దక్షిణ దేశపు రాజులు అంటే ఎవరు టాలమీలు తర్వాత స్మాల్ బి ఉత్తర దేశపు రాజులు సిరియా సామ్రాజ్యపు సెల్యూసిడ్ ఉత్తర దేశపు రాజులు ఎవరు సెల్యూకస్ అని రాసుకొని సరిపోద్ది సెల్యూకస్ లేకపోతే సెల్యూసిడ్ స్మాల్ క్యాపిటల్ సిలో 4వ పాయింట్ యాంటీయోకస్ ఎపిఫనస్ ద్వారా ఇశ్రాయేలుకు హింస యాంటీయోకస్ ఎపిఫనస్ ద్వారా ఇశ్రాయేలుకు హింస యాంటీయోకస్ ఎపిఫనస్ ద్వారా ఇశ్రాయేలుకు హింస 11:21 నుంచి 12:3 వరకు
యాంటీ యొక్క సిప్పోనస్ ద్వారా ఇశ్రాయేలు హింస 11:21 నుంచి 12:3 వరకు. స్మాల్ ఏ క్యాపిటల్ 4లో స్మాల్ ఏ యాంటీయోకస్ ఎపిఫానస్ అధికారంలోకి వచ్చుట. యాంటీయోకస్ ఎపిఫానస్ రాయమంటారా? ఎపిఫానస్ రాయండి సార్. అసలు రాసేది ఏదోటి అంటే మనకు అర్థం కాదని మనం యాంటీయోకస్ ఎపిఫానస్. ఇంకొక ఆయన అంటాడు యాంటీకస్ అంటాడు. ఈ బాధలు మనకు తెలియదు, అందుకోసం ఏదో రాజు పరిపాలించాడు అటు తీర్చుడాడు అంతే. పేరు నాకు తిరగదని అంటమే యాంటీయోకస్ అంటమే. యాంటీయోకస్ ఎపిఫానస్ ద్వారా ఇశ్రాయేలుకి హింస 11:21 నుంచి 12:3 వరకు రాస్తున్నారు కదా. స్మాల్ ఏ 4లో స్మాల్ ఏ యాంటీయోకస్ ఎపిఫానస్ అధికారంలోకి వచ్చుట 11:21 నుంచి 24. యాంటీయోకస్ ఎపిఫానస్ అధికారంలోకి వచ్చుట 11:21 నుంచి 24. మనకి భావం అర్థం అవ్వాలంతే అందులో. తర్వాత స్మాల్ బి ఐగుప్తునకు విరోధంగా అతని దండయాత్రలు. రాజులు ఖాళీగా ఉండరు అనుకుంటా, ఎవరి దేశాన్ని దోసేసుకుందామని చూస్తూ ఉంటారు. పక్క దేశాన్ని లోపల ఈ రాజులు కూడా పక్క దేశాన్ని కూడా ఏం చేయాలనుకుంటారు? పక్కన ఉన్న స్థలం జాగ్రత్తగా లాగేసుకుంటా చూస్తాం. అలాగన్నా కలిపేసుకుంటే కొంచెం పెద్దదవుతుంది కదా అనుకుంటుంది. అలా కూడా దేశాలతో కలిపేసుకుందాం అనుకుంటారు. స్మాల్ బి రాసుకున్నారా? ఐగుప్తుకు విరోధంగా అతను దండయాత్రలు. దండయాత్రలు అంటే తెలుసా? యుద్ధానికి రావడం. 11:25 నుంచి 29 వచ్చినారు. నెక్స్ట్ తర్వాత సి క్యాపిటల్ స్మాల్ సి అతడు ఇశ్రాయేలును హింసించుట 11:30 నుంచి 35. అతడు ఇశ్రాయేలును హింసించుట. అతడు అంటే ఎవరు? యాంటీయోకస్ ఎపిఫానస్. అతడు ఇశ్రాయేలును హింసించుట 11:30 నుంచి 35. స్మాల్ డి దేవునికి విరోధంగా అతని గర్వం 11:36 నుంచి 39. దేవునికి విరోధంగా అతని గర్వం 11:36 నుంచి 39. 7వ అధ్యాయం నుంచి కష్టంగా ఉందని అవుట్లైన్ చెప్పాను. దేవునికి విరోధంగా అతని గర్వం 11:36 నుంచి 39. స్మాల్ ఈ చివరి వివాదం 11:40 నుంచి 45. చివరి వివాదం 11:40 నుంచి 45. ఎఫ్ స్మాల్ ఎఫ్ ఇశ్రాయేలు విడిపింపబడుట 12:1 వచ్చింది. పన్నెండు 2-3 వచ్చిన రాసుకోండి. లోకమైన ముగింపు అని ఉన్నది, అది కాదులే. ఇశ్రాయేలు విడిపింపబడ్డ 12:1-3 వచ్చిన రాసుకోండి. క్యాపిటల్ డి గ్రంథమును ముద్రించమని ఆజ్ఞాపించుట 12:4. గ్రంథమును ముద్రించమని ఆజ్ఞాపించుట 12:4 వచ్చింది. క్యాపిటల్ ఈ కాలము యొక్క నెరవేర్పు అర్థము కాని పదాలతో వివరించబడుట. కాలము యొక్క నెరవేర్పు అర్థము కాని పదములతో వివరించబడుట 12:5 నుంచి 13. అర్థమైంది కదా? 7వ అధ్యాయం నుంచి 70 వారాలు ప్రాముఖ్యం.